హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మీరు చూడబోతున్న మూవీ పేరు ఫాల్. ఈ మూవీ వన్ లైనర్ ఏంటంటే 2000 అడుగుల పైన టవర్లో వీళ్ళిద్దరూ తగులుకొని తిండి నిద్ర లేకుండా ఎలా సర్వైవ్ అయ్యారు, అలాగే వీళ్ళెందుకు ఇంత పైకి ఎక్కారు, ఎందుకు దిగలేకపోతున్నారు అని ఎంతో ఇంట్రెస్టింగ్గా చివరికి ఎవ్వరు ఊహించలేని ట్విస్ట్తో చెప్పిన మూవీనే ఫాల్. అట్లే మూవీ ఓపెన్ చేస్తే ఇక్కడ కొండల మధ్య ఎవరో ఎక్కుతున్నట్టు చూపిస్తారు. ఈమె పేరే బెకీ, అలాగే ఈమె హస్బెండ్ పేరే డాన్ అన్నమాట. వీళ్ళిద్దరికి రీసెంట్గానే మ్యారేజ్ అయి ఉంటుంది. అదే కాకుండా ఈ మూవీకి మెయిన్ క్యారెక్టరే ఈ బెకీనే. అట్లే వీళ్ళు కూడా ఇంకో అమ్మాయి కూడా కొండెక్కుతా ఉంటుంది. ఈమె పేరే హంటర్. ఈమె బెక్కీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. వీళ్ళు ఎక్కే ప్రతిసారి అదేదో లాక్ లాంటిది ఎత్తుకుని అక్కడున్న హోల్స్లో పెట్టుకుంటూ ఎక్కుతారు. ఒక సపోర్ట్కేమో. హంటర్కి ఇదంతా అలవాటో ఏమో ఏమాత్రం భయపడకుండా ఆ పక్క ఈ పక్క అని వెంటనే ఎక్కుతా ఉంటుంది. అట్లా ఎక్కుతా ఉంటే మనోడు లాకెత్తి ఆ హోల్లో పెడదాం అనుకుంటాడు. అప్పుడు అక్కడ నుంచి ఒక పక్షి వచ్చేసరికి మనోడు భయపడి గ్రిప్ వదిలేస్తాడు. ఎట్లో లక్కీగా బెక్కీ రోప్తో కనెక్ట్ అయ్యింది కాబట్టి బతికిపా. కానీ ఎక్కువసేపు కూడా అలాగే ఉండలేం. సో ముందరికి ఊగైనా దాన్ని పట్టుకుందాం అనుకుని బెక్కీ రోప్ కట్ చేయమంటాడు. ఇప్పుడు ఈ లాక్ ఒక్కటే వాడి మొత్తం బరువుని మోస్తుంది. అది ఊడిపోయే లోపే మనోడు పట్టుకుందామని ట్రై చేస్తాడు. బట్ అంతలోపే అది ఊడిపోయి మనోడు కింద పడిపోతాడు. అంతే, డాన్ చనిపోయి సంవత్సరం అయిపోతుంది. అప్పుడు కూడా హీరోయిన్ డాన్ని తలుచుకుని డిప్రెషన్లో తాగుతానే ఉంటుంది. ఇంకా బయట వచ్చి చూస్తే బెక్కీ వాళ్ళ నాన్న ఉంటాడు. అతను కూడా తన వల్ల అయినంత వరకు బెక్కీని ఓదారుస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న పైన బెక్కీ అరిచేసరికి వాళ్ళ నాన్న ఒక్కటే చెప్తాడు, చూడు బెక్కీ, ఒకవేళ ఆ రోజు డాన్ బదులు నువ్వు చనిపోయింటే డాన్ సంవత్సరం అంతా కూర్చొని నీలా తాగుతా అంటాడు మాత్రం అనుకోవద్దు. వాడెప్పుడో ఈ డిప్రెషన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఉంటాడు అని చెప్తాడు. వాళ్ళ నాన్న ఇంటికాడ డ్రాప్ చేస్తానన్నా కూడా వద్దనేసి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వస్తే ఒంటరితనంతో డిప్రెషన్ ఇంకా ఎక్కువైపోతుంది. డాన్ లేకుండా మనం ఎందుకు ఉండాలనేసి స్లీపింగ్ పిల్స్ ఎత్తుకుని సూసైడ్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు కాల్ చేస్తుంది హంటర్. ఏమరంటే హంటర్ బయట ఇంకానే కాల్ చేసి ఉంటుంది. డాన్ చనిపోయినప్పటి నుంచి హంటర్ ఈ పక్కనే రాలేదు. ఇప్పుడే బెక్కిని చూసేకొచ్చింటుంది. మీ నాన్నే లాస్ట్ వీక్ కాల్ చేసి ఇక్కడ రమ్మన్నాడు అని చెప్తుంది. అదే కాకుండా నువ్వు ఇక్కడే ఉంటే కుదురుకోవు బెక్కీ, ఎప్పుడు డాన్నే తలుచుకుని డాన్నే గుర్తొస్తూ ఉంటాడు. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇదే B67 టవర్. దాదాపు 2000 అడుగుల హైట్ ఉంటుంది. మనమిద్దరం ఆ టవర్ ఎక్కి అక్కడి నుంచి డాన్ ఎస్టికల్ని చల్లుదామంటుంది. అట్లీస్ట్ ఇలాగైనా నీ లోన్లీనెస్ తగ్గి నార్మల్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. నిజానికి డాన్ చనిపోయినప్పటి నుంచి బెక్కీ భయంతో ఏ కొండలు ఎక్కలేదు. ఇప్పుడు కూడా హంటర్ పిలిచినందుకు నేను రాను అని చెప్పేస్తుంది. నెక్స్ట్ డే బెక్కీ లేచి కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే ఎక్కడ చూసినా బియర్ బాటిల్స్, డిప్రెషన్ పిల్సే ఉంటుంది. బెక్కీకే తనని తాను చూసుకుంటే అసహ్యం వేస్తుంది. మన లైఫ్ మాత్రం ఇలా ఎండు కాకూడదు అనుకుని పరిగెత్తా హంటర్ దగ్గర పోయి, సరే 2000 అడుగులే కదా, ఎక్కేద్దాం పదా అని చెప్తుంది. అంతే, హంటర్ ఖుషి అయిపోతుంది. ఇంకా అప్పటికప్పుడే అన్ని సర్దుకునేసి బయలుదేరేస్తారు. అట్లా పోతా ఉంటే హంటర్ ఓల్డ్ పిక్స్ అన్ని బెక్కీ చూస్తూ ఉంటుంది. అప్పుడు హంటర్ వెనకాల ఎవరో చేసి ఉంటారు. బాయ్ ఫ్రెండా అని అడిగితే జస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఇంకేం చెప్పదు. ఈ 1 ఇయర్లోనే హంటర్ లెక్కలేని ప్లేసులు విజిట్ చేసి ఉంటుంది. వీటికంతా డబ్బులు ఎట్లా అని అడిగితే సోషల్ మీడియా చేసేదంతా రికార్డ్ చేసి అప్లోడ్ చేసేదే. అప్పుడు అక్కడ ఉన్న వెయిటర్ దగ్గర మేము ఇట్లా B67 టవర్ ఎతుకుతున్నాము, అది మ్యాప్స్లో ఎక్కడ దొరకలే, ఎక్కడన్నా ఉందని చెప్తారా అంటే, ఆ దూరంగా కనిపిస్తాను కదా లైట్, అదే మీ టవర్ అని చెప్తుంది. వాళ్ళు ఇంకా టవర్ దగ్గరికి రీచ్ కాలేదు, అయినా ఇక్కడి నుంచే క్లియర్గా కనిపిస్తుందంటే అది ఎంత హైట్ ఉంటుందో. నిన్న 5 మినిట్స్ క్రాఫ్ట్లో ఒక వీడియో చూసి చెప్పి అక్కడున్న ల్యాంప్లో నుండి బల్బ్ తీయేసి ఛార్జర్ ఎక్కుతుంది. టక్కని ఇక్కడ ఛార్జ్ ఎక్కుతుంది. అంతే, నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయి బయలుదేరతారు. అట్లా పోతా ఉంటే తను మొత్తాన్ని రికార్డ్ చేస్తుంది. ఎంతనా అప్లోడ్ చేయాలి కదా. అట్లా రికార్డ్ చేస్తూ ఉంటే ఆ B67 టవర్ని చూపిస్తారు. అది అసలు కంటికి కూడా కనిపించలేదు, అంత హైట్లో ఉంది. అట్లా రికార్డ్ చేస్తా పోతా ఉంటే, అందుకేమో డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ యూజ్ చేయకూడదు అంటారు. ఇంకా టవర్కి 2-3 కిలోమీటర్ల దగ్గర ఉంది అనక మధ్యలో ఒక గేట్ లాక్ వేసేసి ఉంటుంది. దాని దాటి కూడా వెళ్ళలేం. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తారు. హంటర్ వచ్చేటప్పుడే సెల్ఫీ స్టిక్ అని, డ్రోన్ కెమెరాని, ఏమేమి రికార్డ్ చేసే కావాలో అవన్నీ ఎత్తుకుంటుంది. కానీ ఫుడ్ తప్ప. ఎందుకంటే మధ్యాహ్నం లోపు రిటర్న్ అయిపోతామని నమ్మకం. ఇంకొంచెం ముందర పోతే అక్కడ ప్రాణాలతో ఉన్న జంతువులనే ఈ రాబందులు చంపి తింటా ఉంటాయి. ఎట్లా వాటిని తరిమేస్తారు అనుకోండా, కానీ ఈ హంటర్ దీన్ని కూడా రికార్డ్ చేస్తుంది. ఎట్టకేలకు టవర్ దగ్గరకు వచ్చేస్తారో అట్లే ఆ టవర్ని కింద ఇంకా పైకి చూపిస్తారు. ఎంత హైట్ ఉంటుందో. ఆ టవర్ మొత్తం 2000 ఫీట్స్ ఉంటే అందులో 1800 ఫీట్స్ దాకా స్టెప్స్ అనేవి ఆ టవర్ లోపలే ఉంటుంది. బట్ మిగతా 200 ఫీట్స్కి స్టెప్స్ అనేవి ఆ టవర్ వెలుపల ఉంటుంది.
అంత హైట్ చూసి బెక్కీ భయంతో రాను అని చెప్పేస్తుంది. అప్పుడు హంటర్ ఎట్లెట్లో మోటివేట్ చేస్తుంది. చూడు బెక్కీ, నువ్వు ఒకదాన్ని చూసి భయపడకూడదు, నిన్నే ఒకరు చూసి భయపడాలని చెప్పి భారీ డైలాగులంతా చెప్పి పిలుచుకోబోతుంది. వీళ్ళిద్దరు ఎక్కే ముందు హంటర్ ఒక తాడెత్తుకుని వీళ్ళిద్దరికి కనెక్షన్ ఉండేలా కట్టుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ ఒకరు స్లిప్ అయి పడిపోయినా కూడా ఇంకోటి పట్టుకొని వాళ్ళు లేపుతారు అని. ఇంకా పోదామా అనేసి హంటర్ టకటకా ఎక్కేస్తుంది. వాళ్ళిద్దరికి మధ్య 50 అడుగులు మాత్రమే తాడుండేది. బెక్కీ అయినా కూడా ఎక్కే భయపడుతుంది, కానీ తనకు తానే ధైర్యం తెచ్చుకుని ఎక్కే స్టార్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఎక్కుతా ఉంటే అక్కడున్న నిత్యంతో సహా కదులుతా ఉంటుంది. బెక్కీ కూడా అయినంత వరకు నిదానంగా ఆ రాడ్లు పట్టుకుని ఎక్కి వస్తా ఉంటే ఒక రాడే అక్కడి నుంచి ఊడి పడిపోతుంది. అట్లే ఈ పక్క చూపిస్తారు. ఈ బోల్టులు కూడా సగం బయటికి వచ్చేసి పడిపోదామా వద్దా అన్నట్టే ఆలోచిస్తూ ఉంటాయి. కొంతసేపటికి ఇద్దరు సగం టవర్ దాకా ఎక్కేసి ఉంటారు. అప్పుడు బెక్కీ కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్తే ఇద్దరు కాసేపు రెస్ట్ తీసుకుంటారు. అట్లే అక్కడి నుంచి వాళ్ళు లాస్ట్ నైట్ రెస్ట్ తీసుకుంటారు కదా, ఒక మోటల్, దాన్ని చూపిస్తారు. అది మామూలు మనుషుల కంటికే కనిపించదు. మీకెవరికైనా కనిపిస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సరే అని ఇద్దరు వాటర్ తాగిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అట్లే ఒక మారి జూమ్ బయటికి తీస్తారు. వాళ్ళ దగ్గర ఈఫిల్ టవర్ హైట్ నే దాటేసి ఉంటారు. ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్లోనే ముక్కాలు భాగం టవర్ని ఎక్కేసి ఉంటారు. అంటే 1800 స్టెప్స్ ఉంటాయి కదా లోపలిది, అది ఎక్కేసి ఉంటారు. ఇంకా 200 ఫీట్స్ అనేది బయట ఇంకా ఉంటాయి స్టెప్స్, అది ఇప్పటి నుంచి ఎక్కాలి. అక్కడ వ్యూ చూసేకి బాగుంటుంది, కూర్చునేకి ప్లేస్ ఉంటుంది. హంటర్ ఎక్కడని చూస్తే అంతపైనే ఎక్కేసి ఉంటుంది. వీళ్ళు చూపించే ఒక్కో ఫ్రేమ్ ఏమో మనమే ఎక్కి భయపడుతున్నట్టు చూపిస్తారు. ఇంకొంచెం ముందర పోతే అక్కడ ఒక యాంటీనా ఉంటుంది. ఎట్లో హంటర్ దూరం వెళ్ళిపోతుంది. ఇంకా బెక్కీ కోసం కాసుకుంటే తను ఎట్లో భయపడుకుంటా పైకి వచ్చేస్తుంది. ఊరికే బెక్కీ నాటు పట్టిద్దామని ఆ నిచ్చెన్ని ఊపేస్తుంది. బెక్కీ అరిచేసరికి హంటర్ కూడా సైలెంట్ అయిపోతుంది. అయినా అలా ఊపినందుకు ఆ నిచ్చెనకున్న ఒక్క బోల్ట్ కూడా కింద పడిపోతుంది. బెక్కీకి ఆ బోల్ట్ పడిన సౌండ్ వినిపిస్తుంది. బట్ తనకి బోల్ట్ అని తెలియదు కదా, ఏమోలే అనుకుని వెళ్ళిపోతుంది. అంతే, ఎంతో కష్టపడి చివరికి హంటర్ ఆ టవర్నే ఎక్కేస్తుంది. ఇంక బెక్కీ కూడా ఎక్కి వస్తుంటే తన వల్ల ఆ నిచ్చెనకున్న ఇంకొక బోల్ట్ కూడా పడిపోతుంది. ఇంతసేపు కష్టపడి ఎక్కినందుకు ఎంజాయ్ చేస్తారు. ఎగిరేదేమి, అరిచేదేమి, ఫోటోలు తీసుకునేదేమి. ఇంకా ఎక్స్ట్రీమ్ గా హంటర్ ఏం చేస్తుందంటే కింద పడిపోయేలా ఒక చేయి మాత్రం పట్టుకుని డ్రోన్ తో రికార్డ్ చేయమంటుంది. హంటర్ పైకి వచ్చి ఈసారి నువ్వు దిగుని చెప్తుంది. ఫస్ట్ టైం బెక్కీ వద్దన్నా రెండోసారి వద్దనలేక కొంచెం ధైర్యం తెచ్చుకుని కిందకి దిగుతుంది. హంటర్ ఏమో ఫోటో తీస్తానే ఉంటుంది. ఈ పక్క చెయ్యి కూడా జారుతా ఉంది. బీజం వేరే రైజ్ అవుతుంది. వదిలేస్తుందిరా అనుకుంటే టక్కన పైకి లాగేస్తుంది. ఇంకొచ్చిండే పని చూద్దామని డాన్ అస్థికలు ఎత్తి గాల్లో కలిపేసి కాసేపు మౌనం పాటిస్తారు. ఇంకంతా ప్యాక్ చేసేసి కింద దిగేకి రెడీ అయిపోతారు. ఫస్ట్ బెక్కీ దిగుతుంది. తను ఒక 2-3 అడుగులు కింద వేసిన వెంటనే ఒక్కసారిగా నట్లన్నీ ఊడిపోయి నిత్యంతో సహా బెక్కీ కింద పడిపోతుంది. ఆ తాడు హంటర్ని కూడా లాగేసరికి వెంటనే ఆ పోల్ని పట్టుకుని కింద చూస్తే బెక్కీ గాల్లో ఉంటుంది. సెకండ్ లేట్ చేయకుండా ఈ పక్క తాడేసుకుని తన బలమంతా వేసి బెక్కీని పైకి లాగుతుంది. ఎట్లా కష్టపడి బెక్కీని పైకి లాగేస్తుంది. అట్లే కింద చూస్తే ఆ 200 మెట్లు బయట ఉంటుంది కదా, అది మొత్తం కూలిపోయింది. ఒక్క నిమిషం వీళ్ళకే అర్థం కాల ఏం చేయాలరా అని. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ కన్నా ఫోన్ చేద్దాం అనుకుంటే అక్కడ సిగ్నల్ కూడా లేదు. అక్కడ ఇక్కడ వెతుకుతా ఉంటే ఆ పోల్ దగ్గరే ఒక చిన్న బాక్స్ లో ఒక ఫ్లేర్ గన్ అలాగే బైనాకులర్స్ ఉంటుంది. హంటర్ ఆ బైనాకులర్స్ తో చుట్టూ చూస్తే కొన్ని కిలోమీటర్ల దాకా ఎవ్వరూ ఉండరు. ఇంకో పంచాయతీ ఏమరా అనుకుంటే బెక్కీ కింద పడింది కదా, అప్పుడు బ్యాగ్ కూడా కింద పడి ఉంటుంది. ఎట్లో లక్కీగా కింద పడకుండా ఆ యాంటీనా పైనే పడి ఉంటుంది. ఆ బ్యాగ్ లోనే వాటర్ అలాగే డ్రోన్ ఉంటుంది. ఫుడ్ మాత్రం ఉండదులే, ఎందుకంటే అది హంటర్ ప్లాన్ లోనే లేదు. ఇప్పుడు ఎలాగైనా బ్యాగ్ తెచ్చుకోవాలని చెప్తే చూడు బెక్కీ, కంగారు పడద్దు. కంగారు పడితే ఏం జరగదని మన ఇద్దరికి తెలుసు. ఆ నిచ్చెనలు కింద పడింది కదా, ఆ సౌండ్ కి ఎవరో ఒకరు పోలీస్ కన్నా ఇంకెవరికైనా ఫోన్ చేసింటారు. వాళ్ళు ఇక్కడ వచ్చేదాకా మనం జస్ట్ వెయిట్ చేస్తే చాలు అని చెప్తుంది. సరేలేని కూర్చో అంటే బెక్కీ కాలు దగ్గర కోసుకో ఉంటుంది. అసలు బెక్కీకే తెలియదు అది ఎప్పుడు కోసుకుందో. రక్తం పోకుండా ఒక క్లాత్ ఎత్తి హంటర్ కడుతుంది. వీళ్ళు హెల్ప్ కోసమని 5 అవర్స్ ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా వస్తానారేమో అని హంటర్ చూస్తే అక్కడ దూరంగా ఒక మినీ వ్యాన్ ఉంటుంది. బెక్కీకి చూపిస్తే అక్కడ మినీ వ్యాన్ ఏమో ఉంటుంది, బట్ మనుషులు ఉండాలి కదా, అక్కడ ఎవ్వరు ఉండరు. సరే అని సిగ్నల్ కోసం హంటర్ అటు ఇటు చూసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందులో తన పిక్స్ చూసి తనకు ఒక ఐడియా వస్తుంది. ఏమ్రా అంటే తను ఫస్ట్ ఇంకా ఇక్కడ జరిగిందంతా రికార్డ్ చేసి ఉంటుంది. అందులో 2-3 పిక్స్ అనేది ఇన్స్టాలో పోస్ట్ చేసి ఉంటుంది. దీనికి అర్థం ఏమి, సిగ్నలే లేదని కాదు అర్థము. సిగ్నల్ ఇక్కడ మాత్రం లేదు, మనం కొంచెం కిందకి పోతే సిగ్నల్ రావచ్చు అని చెప్తుంది. మన దగ్గర ఎట్లా 50 అడుగుల దాకా రోప్ ఉంది, దాని సహాయంతో ఫోన్ ని కింద పంపిద్దాం. చెప్పినట్టుగానే హంటర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో హెల్ప్ అని రాసి మొబైల్ ని కిందకి పంపిస్తారు. ఆ మెసేజ్ పోస్ట్ అయింటే ఒక సౌండ్ వచ్చింటుంది. ఆ సౌండ్ రాకపోవడంతో హంటర్ ఇంకా కిందకి దిగుతుంది. ఇంకొంతసేపు అలాగే ఉంటే చేయి జారి కింద పడిపోతుంది అని తెలిసి పైకి వచ్చేస్తుంది. మొబైల్ ని కూడా లాగి చూస్తే అది ఇంకా పోస్ట్ కాలేదు. అప్పుడే బెక్కీ ఇంకో విషయం చెప్తుంది. కింద అనేది సిగ్నల్ పక్కాగా ఉంటుంది, అదేదో మొబైల్ ని కిందే వేస్తే
అది ఎట్లా బ్రో, ఒక మొబైల్ని 2000 అడుగుల నుంచి కిందేస్తే అది పోస్ట్ కాకముందే పగిలిపోతుంది కదా అని చెప్తే, అందుకోసమే ఆ మొబైల్ని ఫుల్ ప్యాక్ చేస్తారు. దానికోసం ఒక షూలో పెట్టి సాక్స్ అంతా ఫుల్గా పెట్టి నిదానంగా వదులుతారు. అది కింద పడింది మాత్రమే వీళ్ళకి తెలుస్తుంది. ఆ మెసేజ్ పోస్ట్ అయిందా లేకుంటే ఫోనే పగిలిపోయిందా అనేది కింద పోయి చూస్తేనే తెలుస్తుంది. అంతా పాజిటివ్ గానే జరుగుతుందనే హోప్ తో ఇద్దరు ఉంటారు. అప్పుడు బెకీ హంటర్ కాల్పైన 143 అనే టాటూను చూస్తుంది. అప్పుడు కింద ఒక వ్యక్తి వాడి డాగ్ ఉండడం చూసి మనోళ్ళు ప్రాణం పోయేలా అరుస్తారు. బట్ వాళ్ళ సౌండ్ అనేది కొంచెం కూడా కింద వినిపించుండదు. ఎట్లయినా వాడు చూసేలా చేయాలని బెకీ తన 2 షూలు ఎత్తి కింద వేస్తుంది. వాడు ఏదో సౌండ్ వచ్చింది దగ్గరకు వచ్చి ఆ షూలు ఎత్తుకొని చూసి చుట్టూ చూస్తాడు. ఎవరు ఉండకపోయేసరికి మనకెందుకులే అని పారేసి వెళ్ళిపోతాడు. వెంటనే బెకీ ఫ్లేర్ గన్తో ఫైర్ చేద్దాం అనుకుంటే అప్పుడు హంటర్ వద్దునేస్తుంది. ఎందుకంటే వాడిప్పుడు మన పక్కగాని చూడట్లేదు. అదే కాకుండా ఇది డే టైం, ఇప్పుడు కాలిస్తే అది ఎవ్వరికీ కనిపించదు. వాడు ఎక్కువ దూరం కూడా పోడు. ఎందుకంటే అప్పుడే ఒక మినీ వ్యాన్ ని చూసాం కదా, అది వీళ్ళదే. వాడొక్కడే కాదు వచ్చింది, వాడి ఫ్రెండ్ కూడా వచ్చింటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ నైట్ కోసం వెయిట్ చేస్తారు. నైట్ కూడా అవుతుంది, వాళ్ళు ఇంకా బయటే రాలేదు. అప్పుడు బెకీ తన వెడ్డింగ్ డే వీడియోని చూస్తూ ఉంటుంది. దాంట్లో హంటర్ ఎందుకో సాడ్ గా ఉంటుంది. ఆ టైంకి వాళ్ళు బయట వచ్చేసరికి హంటర్ షూట్ చేయమంటుంది. వాళ్ళ టైం బాలేదో ఏమో, ఆ గన్ను కూడా ఫైర్ కాదు, దాన్ని తీసి వేసి షూట్ చేస్తారు. ఆ వెలుతురు అనేది వాళ్ళకు కూడా కనిపిస్తుంది. ఏం రా అని చూస్తే అప్పుడు మన వాళ్ళు మొబైల్లో ఫ్లాష్ చేసి మేము ఇక్కడ ఉన్నామని చూపిస్తారు. వాళ్ళకు కూడా అక్కడ ఎవరో ఉన్నారని కనిపిస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గరికి బయలుదేరుతుంటే మనోళ్ళు ఒకటే హ్యాపీ వాళ్ళు వస్తున్నారు అని. వాళ్ళు వచ్చే వాళ్ళు టవర్ దగ్గర రాకుండా మనోళ్ళు వచ్చింటారు కదా కారులో, దాన్ని ముందర వెనక చూసి గమ్మున మనోళ్ళు కారు ఎత్తుకెళ్ళిపోతారు. వాళ్ళు అసలుకి హెల్ప్ చేసేకే వచ్చిండే వాళ్ళు కాదు, దొంగన డాష్లు. వాళ్ళకున్న ఒక్క హోప్ కూడా పోతుంది. అట్లే అర్ధరాత్రి కావస్తుంది. అప్పుడు బెకీ హంటర్ ని చూసి నువ్వెందుకు 143 అని టాటూ వేసుకున్నావు అని అడుగుతుంది. ఎందుకంటే ఈ 143 అనేది బెకీకి డాన్ కి మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు డాన్ ఐ లవ్ యూ చెప్పేదాని బదులు 143 అని మాత్రమే చెప్తాడు. ఎలా అని అడిగితే అప్పుడు నిజం బయట వస్తుంది హంటర్ నుండి. అదేమిటంటే బెకీ డాన్ లవ్ లో ఉన్నప్పుడే హంటర్ కూడా 4 months డాన్ తో అఫేర్ లో ఉన్నింది. లాస్ట్ కి బెకీ డాన్ వాళ్ళ లవ్ మ్యారేజ్ దాకా రావడంతో హంటర్ డ్రాప్ అయిపోయి ఉంటుంది. హంటర్ పైన కోపం వస్తుంది, కానీ డాన్ కూడా ఇలా చేయడంతో బెకీకి చాలా బాధేస్తుంది. అప్పటికి హంటర్ ఎక్స్ట్రీమ్ గా సారీ అడుగుతుంది. అప్పుడే బెకీ క్లియర్ గా అర్థం చేసుకుంటుంది ఎందుకు హంటర్ తన పెళ్లిలో సాడ్ గా ఉందని. అలాగే ఫస్ట్ సీన్ లో హంటర్ ఫోటోలు బెకీ చూస్తుంటే హంటర్ వెనుక ఎవరో చేసింటాడు కదా, అది మరెవరో కాదు, డానే. అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అయిపోతుంది. బెకీ తన వెడ్డింగ్ రింగ్ ని చూస్తా ఉంటుంది. వీడి కోసం ఎంత బాధపడింది అని ఆ వెడ్డింగ్ రింగ్ నే తీసేస్తుంది. ఇప్పటికీ మొబైల్ కిందేసి కరెక్ట్ గా 24 hours అయింది. ఇంకా ఏ హెల్ప్ రాలేదంటే మొబైల్ కింద పడ్డ వెంటనే పగిలిపోయింది అని అర్థం. వీళ్ళెట్లో ఫుడ్ తెచ్చుకోలేదు. అట్లీస్ట్ వాటర్ అన్నా తాగి బతుకుదాం అనుకుంటే వాటర్ ఎక్కడుంది, బ్యాగ్ లో. బ్యాగ్ ఎక్కడ, కింద ఉంది. నిన్న మొబైల్ సిగ్నల్ కోసం పోయినప్పుడు ఆ మొబైల్ అనేది యాంటీనా దాకా పోయింటుంది. ఇంకొంచెం కిందకి పోతే బ్యాగ్ నే తెచ్చేయచ్చుని హంటర్ కిందకి దిగుతుంది. రోప్ ని పోలు కట్టేసి నిదానంగా కిందకి దిగుతుంది. కింద పోయి చూస్తే కరెక్ట్ గా కొంచెం గ్యాప్ లో ఆ బ్యాగ్ అందదు. అయినా హంటర్ వదలకుండా రోప్ ని తీయేసి నిదానంగా ముందరికి మూవ్ అయ్యి దమ్ముని యాంటీనా పైన పడుతుంది. ఎట్లో లక్కీగా యాంటీనా కూడా కింద పడలేదు. వెంటనే బ్యాగ్ ఎత్తుకుని కొంచెం వాటర్ తాగేసి అట్లే రోప్ ఎక్కుదామని చూస్తే అది కొంచెం దూరంగానే ఉంటుంది. అయినా పట్టుకుందాం అనుకుంటే అది అందేలా లేదు. సో వాళ్ళ దగ్గర ఉన్న సెల్ఫీ స్టిక్ తో బ్యాగ్ ని అటాచ్ చేసి దాన్ని ఎత్తి రోప్ కి తగిలిస్తుంది. ఇప్పుడు తాడు లాగితే బ్యాగ్ వచ్చేస్తుంది. కానీ హంటర్ రాలేదు కదా, దానికోసం ఒక స్టంట్ చేస్తుంది చూడండి. 2000 అడుగుల నుంచి ఒకే జంపు. ఎట్లా బ్యాగ్ అని పట్టుకునేసి దానిపైన కూర్చునేస్తుంది. బెకీ తన బలమంతా ఉపయోగించి లాగుతుంది. హంటర్ కూడా తన వల్ల అయినంత వరకు నిదానంగా పైకి ఎక్కొస్తా ఉంటుంది. లాస్ట్ కి కొంచెం పట్టుకునేద్దాం అనుకునే లోపు టక్కన కాలు జారి కింద పడిపోతుంది. దమ్ముని సౌండ్ వస్తుంది. అట్లే బెకీ ముందరొచ్చి చూస్తే హంటర్ అక్కడే బ్యాగ్ పైన కూర్చో ఉంటుంది. హంటర్ ఏం కాలా కదా అని అడిగితే నాకేం కాలా బెకీ, చేతులు మాత్రం కోసుకునేది, నువ్వే నన్ను పైకి లాగాలా అని చెప్తుంది. లాస్ట్ టైం కంటే ఈసారి త్వరగానే లాగేస్తుంటుంది. పాపం హంటర్ చేతులే కోసుకుని ఉంటుంది. వెంటనే బ్యాగ్ ఎత్తి దాంట్లో నీళ్ళు తాగేసి నీకు కావాలని అడిగితే హంటర్ వద్దు అని చెప్తుంది. ఇంకా బ్యాగ్ లో ఏమేమి ఉందని చూస్తే వాళ్ళు తెచ్చుకున్న డ్రోన్ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరికి ఒక ఐడియా వస్తుంది. అదేమిటంటే ఒక పేపర్ లో హెల్ప్ అని రాసి మేము ఇట్లా B67 టవర్ లో తగులుకున్నాం, మీకు ఎవరికన్నా ఈ మెసేజ్ రీచ్ అయితే ఎమర్జెన్సీ సర్వీస్ కాల్ చేయండి అని చెప్పి ఆ డ్రోన్ ని కరెక్ట్ గా ఆ మోటల్ దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే అక్కడే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. ఆ డ్రోన్ వాళ్ళు వచ్చిండే గేట్ కూడా దాటేసి వెళ్ళిపోతుంది. ఇంకొంచెం దూరం పోతే ఆ మోటల్ కూడా వచ్చేస్తుంది. బట్ ఆ లోపే ఆ డ్రోన్ ఛార్జ్ కూడా అయిపోతుంది. ఆ మోటల్ దాకా ఆ డ్రోన్ పోదని తెలుసుకుని దాని వెనుక లాక్కుంటారు. కరెక్ట్ గా కింద పడిపోయే టైంకి బెకీ పోయి పట్టేస్తుంది. వాళ్ళ దగ్గర డ్రోన్ కేమో ఛార్జర్ ఉంది. బట్ ఎక్కడని చెక్కేది,
అంతే, మళ్ళీ మొదటికే వచ్చా. అట్లే సాయంత్రం కూడా అయిపోతుంది. అక్కడ సీన్ కట్ చేసి బెకీ అర్ధరాత్రి లేచి చూస్తే హంటర్ పక్కన ఉండదు. ఎక్కడా వెతికి చూస్తా ఉంటే ఆ పక్క ముడుక్కులో చనిపోయిన స్థితిలో రాబందులు కొరికి తింటా ఉంటాయి. టక్కన లేస్తే అదొక కళ, పక్కనే హంటర్ ఉంటుంది. అప్పుడు బెకీ పైన చూస్తే రెడ్ లైట్ వెలుగుతా ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ ఉంటే మాత్రమే కదా అది వెలిగేది. సో డ్రోన్ ఎక్కడైనా ఛార్జ్ చేద్దామని ఆ పోల్ ఎక్కుతుంది. ఆ పోల్ దాదాపు 30 ఫీట్స్ దాకా ఉంటుంది. ఆ కాలువ పక్క నొప్పి అవుతుంటే కూడా వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఎక్కాల్సిందే. ఎలాగో టాప్ దాకా వెళ్ళిపోతుంది. ఒక క్లాత్ తో నిదానంగా బల్బుని తీయేసి ఆ ఛార్జర్ ఎత్తి ఆ సాకెట్ లో పెడుతుంది. న్యాయంగా చూస్తే ఛార్జ్ ఎక్కల్లా, బట్ ఇక్కడ ఎక్కలేదు. ఏమ్రా అంటే ఆ సాకెట్ అనేది లోపల ఉంది కాబట్టి వాటి మధ్యలో ఏమైనా మెటల్ పీస్ పెడితే కరెంట్ పాస్ అవుతుంది. వెంటనే తన వెడ్డింగ్ రింగ్ ఎత్తి ఆ సాకెట్ లో పెడుతుంది. అప్పుడు కరెంట్ పాస్ అయ్యి ఛార్జ్ ఎక్కుతుంది. ఆ డ్రోన్ మోటల్ దాకా పోవాలంటే మినిమం 3 పాయింట్ల పైన ఉండాలని చెప్తుంది. అట్లే మధ్యాహ్నం కూడా కావస్తుంది. ఈ రాబందులో పక్క ఊరికూరికని బెక్కీ పైన అటాక్ చేస్తా ఉంటుంది. ఆ మధ్యలో బెక్కీ చేజారి బ్యాగ్ కింద పడిపోతుంది. హంటర్ పట్టుకుంటుందేమో అనుకుంటే తను అసలు ట్రై కూడా చేయదు. అవి ఎంత అటాక్ చేస్తా ఉన్నా బెక్కీ బలంగా ఉండి కరెక్ట్ గా 4 పాయింట్లు అయిన వెంటనే కింద దిగేస్తుంది. డ్రోన్ ని పంపించకుండా కాసేపు వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఇంకా షాప్ కూడా ఓపెన్ చేసి ఉండరు. అప్పుడు బెక్కీ వాళ్ళ నాన్న ఫోటో చూస్తా ఉంటుంది. వాళ్ళు బయలుదేరేటప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేసింటాడు. అట్లీస్ట్ అప్పుడన్నా లిఫ్ట్ చేసి ఇట్లా పోతానమని చెప్పింటే కూడా ఈ టైంకి వాళ్ళిద్దరు తిరిగి రానప్పుడు వాళ్ళ నాన్న వెతుక్కొని వచ్చింటాడు. ఇంకా ఆ ఛాన్స్ కూడా లేకపోయా. ఒక 10-10:30కి ఆ డ్రోన్ ని కరెక్ట్ గా ఆ మోటల్ దగ్గర పంపిస్తారు. ఇంకొంచెం దగ్గరుంది అనగా టక్కని క్రాష్ అయిపోతుంది. ఏమ్రా అంటే ఒక ట్రక్ వచ్చి గుద్దేసి ఉంటుంది. ఆ డ్రైవర్ దిగి డ్రోన్ ని చూస్తాడు, బట్ ఆ మెసేజ్ చూడకుండానే వెళ్ళిపోతాడు. ఎట్లుంటుంది చెప్పండా? ఒక్క 10 సెకండ్లు ఆ ట్రక్ స్లోగా వచ్చింటే అట్లీస్ట్ వీళ్ళకి హెల్ప్ అన్నా దొరికిండు. ఇంకా అయిపోయా, అన్ని దారులు మూసుకునేసా. వాళ్ళకే అర్థమైపోతుంది ఇంకా వాళ్ళు చనిపోయేది ఖాయమని. ఇంకా వీళ్ళిద్దరికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ బెక్కీ ఫోనే. బెక్కీ ఫోన్ అన్నా కిందేసి హెల్ప్ అడుగుదామని హంటర్ షూని అడిగితే తను ఇవ్వను చెప్పేస్తుంది. ఎందుకంటే హంటర్ ఆల్రెడీ చనిపోయింది కాబట్టి. అర్థం కాలే కదా, చెప్తాను ఆగండా. ఫస్ట్ లో హంటర్ బ్యాగ్ కోసం కింద దిగింటుంది. అట్లా పైకి ఎక్కువ వస్తా ఉంటే టక్కన కాల్ జారి కింద పడిపోయి ఉంటుంది. అప్పుడు మనకెట్లా చూపించింటారు, తను బ్యాగ్ పైన కూర్చున్నట్టు చూపిస్తారు. బట్ ఆ టైంలో తను కింద పడి చనిపోయింది. అందుకే తన బ్యాగ్ ని కూడా త్వరగా లాగింటుంది. నీళ్ళు అడిగినా కూడా హంటర్ వద్దు అని చెప్పింటుంది. అదే కాకుండా డ్రోన్ ఛార్జ్ పెడతా ఉంటే ఆ రాబందులు వచ్చి కలబెట్టింటాయి కదా, ఆ టైంలో బ్యాగ్ వదిలేసి ఉంటుంది. హంటర్ ఎందుకు పట్టుకోలేదంటే అసలు తన ప్రాణాలతోనే లేదు. ఇంతసేపు హంటర్ తనతో ఉన్నట్టే తను ఊహించుకుంటుంది కాబట్టి. ఈ ట్విస్ట్ అనేది 99% ఎవ్వరూ ఊహించుండరు. ఒకవేళ ఎవరికైనా తెలిసింటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. తను ఆల్రెడీ దీన స్థితిలో ఉంది. దీనికి అడిషన్ గా దూరంగా వర్షం పడతా ఉంటుంది. డాన్ చనిపోయిన తర్వాత హంటర్ కూడా బెక్కీ దగ్గరికి రాలేదు. బట్ వాళ్ళ నాన్న మాత్రమే డైలీ వచ్చి బెక్కీని కన్విన్స్ చేసేవాడు. సో లాస్ట్ గా వాళ్ళ నాన్న కోసం ఒక వీడియో రికార్డ్ చేస్తుంది. డాడ్, నువ్వు ఈ వీడియో చూస్తుంటే నేను ప్రాణాలతో లేదని అర్థం. నువ్వు నన్ను మార్చేదానికి చాలా ట్రై చేసివి, బట్ నేను ప్రతిసారి నిన్ను హర్ట్ చేయడం తప్ప నీ మాట ఎప్పుడు వినలేదు. సారీ డాడీ అని చెప్తుంది. వీళ్ళ నాన్న పాపం 2 రోజుల నుంచి బెక్కీ మొబైల్ కి కాల్ చేస్తాడు, బట్ కాలే రీచ్ కాదు. వాళ్ళ నాన్నకు కూడా భయం వేస్తుంది. బెక్కీ ఉంటే ఒకటి బార్లోనా ఉంటుంది, లేకుంటే తన ఇంట్లోనా ఉంటుంది. ఇప్పుడు 2 చోట్ల లేనందువల్ల కొంచెం కంగారు పడతాడు. ఆ రోజు రాత్రి ఎట్లా గడిచిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. అసలు చెయ్యి కూడా లేపేంత పవర్ తన ఒంట్లో లేదు. అప్పుడు ఒక రాబందు వచ్చి తన కాలికి తగిలింటుంది కదా, అక్కడ కొరికి తింటా ఉంటుంది. బెక్కీ నిదానంగా కళ్ళు తెరిచి ఒక్కసారిగా ఆ రాబందు పైన అటాక్ చేస్తుంది. అట్లా ఇట్లా కుట్టి దాన్ని కొట్టి చంపేస్తుంది. ఎందుకురా అంటే తను బతకాలంటే మినిమం ఎనర్జీ కావాలా. సో ఆ పచ్చి మాంసాన్ని తిని ఎనర్జీ తెచ్చుకుంటుంది. బెక్కీకి అర్థమైపోతుంది ఇంకా తను అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంటే ఎవ్వరు వచ్చి కాపాడరు. సో తనకు తానే మోటివేట్ చేసుకుని కింద దిగుతుంది. అలా దిగుతుంటే కూడా ఆ రోప్ ఉంటుంది కదా, అది కరెక్ట్ గా ఆ లాస్ట్ మెట్టుకు కట్టి నిదానంగా కింద దిగుతుంది. కింద పోయి చూస్తే ఆ రాబందు హంటర్ పొట్టకాడే బొక్క పెట్టేసి ఉంటుంది. బెక్కీ చూసే చూపుకే ఆ రాబందు భయపడి ఎగిరెళ్ళిపోతుంది. హంటర్ బాడీ చూసిన వెంటనే బెక్కీకి చాలా బాధేస్తుంది. అలాగే సారీని చెప్పి తన మొబైల్లో హెల్ప్ అని టెక్స్ట్ చేసి ఆ మొబైల్ ని షూలో పెట్టి ఆ షూ ఎత్తి కరెక్ట్ గా హంటర్ కడుపులో పెట్టి ఆ బాడీనే తోయేస్తుంది. అట్లయినా మొబైల్ పగిలిపోకుండా ఉంటుంది అని అట్లే ఆ బాడీ కింద పడ్డం చూపిస్తారు. అదే కాకుండా బెక్కీ కూర్చున్న యాంటీనా కూడా పగిలిపోతా ఉంటుంది. తను భయం వెనకాల కూర్చోంటే ఈ పక్క బెక్కీ వాళ్ళ నాన్న టవర్ దగ్గరికి వస్తా ఉంటాడు. బట్ అతనికి ముందే రెస్క్యూ టీం వచ్చేసి ఉంటుంది. వాళ్ళు బాడీని కలెక్ట్ చేస్తా ఉంటే మనోడికి 1 నిమిషం గుండె పగిలిపోతుంది. అప్పుడు వెనుక నుండి డాడీని సౌండ్ వస్తుంది. ఎవర్రా అంటే బెక్కీ.
అంటే వాళ్ళు ఇంతసేపు కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అది హంటర్ బాడీ. అంతే గైస్, ఇంతటితో మూవీ అయిపోయింది. చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ఈ మూవీ ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, బట్ బయట వెళ్లే ముందు ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి చెప్పేసిపోతే కొంచెం బాగుంటుంది. ఓకే గైస్, ఇంకో మూవీలో కలుద్దాం.